రాకేష్ పెద్ద వెహికల్స్ కూడా గడప నుంచి వచ్చేవాళ్ళు. కనెక్టివిటీ అవుతుంది. కల్వర్ట్ కొడితే చాలు. మళ్ళా అన్నీ ఉన్నాయి గడపర ఉంది ఉందిలే ఆడ ఉందిలే ఏం కావాలా ఆటో బస్సు 5 మినిట్లు కడుతుందా ఓపెనింగ్ చాలా మంది పనుకొస్తే కడప నగరాభివృద్ధిలో భాగంగా మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి నిధులతో మరి ఇవాళ 27వ డివిజన్లో 14 లక్షల రూపాయలతో మరి సీసీ రోడ్డు, సీసీ డ్రైను, పైప్ లైన్ మరి ఈ రిజ్వాన్ నగర్ ప్రాంతంలో మరి ఇవాళ కడప నగర ప్రథమ పౌరులు నగర మేయర్ పాకా సురేష్ గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి గారు మరి స్థానిక కార్పొరేటరు, కోఆప్షన్ మెంబరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన జహీర్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ 14 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు మరి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇవాళ మా ప్రభుత్వ అధికారులు లేకపోయినా మరి ఈరోజు ఈ కడప నగరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి కడప అభివృద్ధి కోసం నిధులు ఇవ్వమని చెప్పి కోరిన పిదప మరి ఆయన మంచి హృదయంతో 1,12,00,000 రూపాయలు కడప నగరాభివృద్ధికి మరి ఆయన నిధుల నుంచి శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఆ 1,12,00,000 రూపాయలలో అన్ని డివిజన్స్లో కూడా సమానాభివృద్ధి చేయాలి అని చెప్పి ఆలోచనతోనే మరి ఈ ఏదైతే 27వ డివిజన్ అత్యంత వెనుకబడిన ప్రాంతం, పేదలు నివసించే ప్రాంతము, మరి ఈ ప్రాంతాన్ని మరి ఈరోజు 14 లక్షల రూపాయలతో ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో మరి జహీర్ గారి కోరిక మేరకు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు మరి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇవాళ కడప నగర ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయం, గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లా మన కడప నగరము ఎంతో అభివృద్ధికి నోచుకున్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయం. మనకు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా కూడా మరి ఈ జిల్లా కానీ ఈ నగరాన్ని ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు అభివృద్ధి చేయాలని చెప్పి. ఈ జిల్లా అభివృద్ధి జరిగిందంటే, ఈ నగరం అభివృద్ధి జరిగిందంటే ఒక్క మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, తర్వాత ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మరి ఈ జిల్లా మరి ఈ నగరం అభివృద్ధికి నోచుకోవడం జరిగింది. మరి ఈరోజు మనం చూస్తున్నాం కడప నగరంలో ఇరుకైన కూడలు, ఇరుకైన రోడ్లు మనం చూసాం. మరి అలాంటిది గత 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారుగా 300 కోట్ల రూపాయలతో 7 రోడ్లు వైడనింగ్ చేసే కార్యక్రమాన్ని చేయడం జరిగింది.
రోడ్ వెడల్పు చేయాలంటే, రోడ్ వైడనింగ్ చేయాలంటే ఆషామాషి విషయం కాదు. ఎన్నో హర్డిల్స్ని ఎదుర్కొని అందరినీ మెప్పించి ఒప్పించి మరి 7 రోడ్లు వైడనింగ్ చేసిన ఘనత కూడా అది మాకు దక్కుతుంది, మా పాలక వర్గానికి దక్కుతుంది, మరి మా ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. మరి అదే కాకుండా ఈరోజు మనం చూస్తున్నాం అనేక కూడళ్ళు సుందరంగా తయారయ్యాయి అంటే సర్కిల్స్ అన్నీ కూడా మరి ఆనాడు జగన్మోహన్ గారు మనకు నిధులు ఇవ్వడం వల్లనే మరి కడప నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. ఒక నగర అభివృద్ధే కాదు, ఇక్కడ అన్ని రకాల మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలని చెప్పి ప్రతి డివిజన్లో కూడా కోట్లాది రూపాయలతో మరి అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు సీసీ రోడ్స్ కానీ సీసీ డ్రైన్స్ వేసిన పరిస్థితి. ప్రతి డివిజన్లో కూడా సుమారుగా 8 నుంచి 10 కోట్ల రూపాయల పనులు గత 5 ఏళ్ల కాలంలో మనం చేసిన పరిస్థితి. మరి అదే కాకుండా ఈ ఏదైతే కడప జిల్లాను ఏదైతే నడిబొడ్డున ఉండే ఈ కడపను మెడికల్ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ రిమ్స్ హాస్పిటల్ నిర్మాణం చేస్తే తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది సుమారుగా 200 కోట్ల రూపాయలతో. మరి అదేవిధంగా ఇక్కడ ఒక సైకియాట్రిక్ హాస్పిటల్ కావాలని చెప్పి 44 కోట్ల రూపాయలతో సైకియాట్రిక్ హాస్పిటల్, మరి అదేవిధంగా 100 కోట్ల రూపాయలతో మరి క్యాన్సర్ హాస్పిటల్ని కూడా ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఈ నగరాన్ని ఒక మెడికల్ హబ్గా తీర్చిదిద్దాలి. మరి ఈ ప్రాంత ప్రజలు మరి ఎంత పెద్ద జబ్బు వచ్చినా కూడా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండకూడదని చెప్పి అవన్నీ కూడా భావించి మరి ఎక్కడ అల్ట్రా మోడర్న్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. మరి అదే కాకుండా కడప నగరంలో గతంలో కేవలం మూడు అర్బన్ హెల్త్ సెంటర్స్ మాత్రమే ఉన్న పరిస్థితి నుంచి ఇవాళ మరి 9 కొత్త అర్బన్ హెల్త్ సెంటర్స్ని కూడా మనం కడప నగరంలో మరి నిర్మాణం చేసుకోవడం జరిగింది. మరి అదే కాకుండా ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్లో కూడా ఒక డాక్టర్ని నియమించి మరి పారామెడికల్ స్టాఫ్ని నియమించి ఆ ప్రాంతంలో ఏదైనా చిన్న జ్వరాలు వచ్చినా మరి ఏదైనా టీకాలు వేయించుకోవాలన్నా వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నా కూడా గతంలో రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. మరి ఇవాళ ఆ ప్రాంతంలోనే ఆ పిహెచ్సిలో మరి వాళ్ళ పిల్లలకు చిన్న విషయాలు జ్వరం కానీ ఏ విషయంలో కూడా అక్కడ డాక్టర్ ఉంటాడు, మరి అక్కడ వైద్యం అందే విధంగా మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఇవన్నీ కూడా చూస్తుంటే విద్యారంగంలో వైద్య రంగంలో మరి ఆయన తీసుకున్న మార్పులు ఈ 76 సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయలేదు. ఇవాళ చూస్తున్నాం నాడు నేడులో మరి మనం స్కూల్స్ అన్నీ కూడా ఏ రకంగా అభివృద్ధి చేసుకోవడం జరిగిందో. కడప నగరంలో గతంలో గవర్నమెంట్ స్కూల్ అంటే మరి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు స్కూల్కి పంపించే పరిస్థితి ఉండేది కాదు. మరీ ముఖ్యంగా ఆడపిల్లలకైతే మరి యూరినల్ సరిగా లేక మరి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూసాం. మరి ఆ పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 3 దశలుగా అన్ని ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా రీవ్యాంప్ చేయడం జరిగింది, అభివృద్ధి చేయడం జరిగింది. మరి మన ఇళ్లలో కూడా లేనటువంటి సదుపాయాల్ని, టాయిలెట్స్ ఫెసిలిటీ, రన్నింగ్ వాటర్ని కూడా మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి అదేవిధంగా అభివృద్ధి చేసిన పరిస్థితి. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మరి సుమారుగా 2 సంవత్సరాలు కావస్తుంది. మరి ఇవాళ ఈ మీడియా ముఖంగా నేను సూటిగా మరి ఇక్కడుండే ప్రజాప్రతినిధులను అడుగుతున్నాను, అయ్యా మీరు ఈ 2 సంవత్సరాల కాలంలో మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఈ కడప నగరానికి ఏం నిధులు తీసుకొచ్చారు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అని చెప్పి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క నయా పైసా డబ్బు తీసుకొచ్చారు ఈ 2 సంవత్సరాల కాలంలో? గతంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, మనం తీసుకొచ్చిన నిధులతోనే మరి ఈరోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కడప నగరంలో జరుగుతున్న పరిస్థితి. స్టామ్ వాటర్ డ్రైన్స్కు సంబంధించి 69 కోట్లు మరి ఆనాడు జగన్మోహన్ గారిని ఒప్పించి, ఎందుకంటే ఇక్కడ వర్షం వస్తే కడప నగరంలో మరి పెద్ద డ్రైన్స్ లేవు, మరి ఆ వర్షపు నీటిని ఊరు బయటికి తీసుకెళ్లాలంటే పెద్ద డ్రైన్స్ అవసరం ఉందని చెప్పి మరి ఆనాడు ఆయనకు కోరిన పిదప 69 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది, సుమారుగా 23 డ్రైన్స్ కోసం. మరి ఆ కార్యక్రమాలు ఇప్పుడు ఆ జీవోలనే మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డేట్ మార్చి మరి 69 కోట్ల రూపాయలు కొత్త డేట్ మార్చి ఆ జీవో మేమిచ్చామని చెప్పి
మరి మరి ఆ ఘనత మాకు దక్కుతుందని చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఈ ప్రజాప్రతినిధుల పరిస్థితి. మరి అదే కాకుండా రవీంద్రనగర్ సంబంధించిన బ్రిడ్జిలు కూడా 20 కోట్ల రూపాయలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మనం శాంక్షన్ కూడా చేయడం జరిగింది. టెండర్లు కూడా పూర్తి కావడం జరిగింది. మరి ఆ కాంట్రాక్టర్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ తండ్రి చనిపోవడం వల్ల కొద్దిగా జాప్యం జరిగింది. అంతలోకే ఎలక్షన్స్ కూడా రావడం జరిగింది. తర్వాత వచ్చిన ఈ కూటమి ప్రభుత్వంలో మరి ఇప్పుడుండే ప్రజాప్రతినిధులకు మరి ఎమ్మెల్యే గారికి ఆయనకు టర్మ్స్ కుదరక, కమిషన్ రూపంలో టర్మ్స్ కుదరక మరి ఆ ఏదైతే టెండర్ని కూడా క్యాన్సిల్ చేసి మరి ఈరోజు కొత్తగా టెండర్లు పెంచి మరి పనులు చేస్తున్న పరిస్థితి. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే శాంక్షన్ చేశారో, నిధులు శాంక్షన్ చేశారో, ఏదైతే పనులు శాంక్షన్ చేశారో మరి ఈ 2 సంవత్సరాల కాలంలో అవే పనులు కొనసాగుతున్నాయి తప్ప కొత్తగా ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం నుంచి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నుంచి ఒక్క నయా పైసా కూడా తీసుకొచ్చిన పరిస్థితి మరి ఈరోజు లేదని చెప్పి కూడా ఈ కడప నగర ప్రజలకు నేను స్వచ్ఛంగా చెప్పదలుచుకుంటున్నాను. కడప నగరపాలక సంస్థలో మన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి నిధులతో దాదాపుగా కార్పొరేషన్కి సంబంధించి ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలి. గతంలో మనం చేసిన మౌలిక సదుపాయాల్లో ఇంకా కొంచెం పెండింగ్ ఉన్నాయనే ఉద్దేశంతో మన డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు అలాగే కార్పొరేటర్లము అందరము కూడా మేమందరం కూడా రిక్వెస్ట్ చేసుకుంటే దాదాపుగా 1,12,00,000 రూపాయలు ఈ కడప నగరపాలక సంస్థకు శాంక్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ మేము ఎంపీ గారికి మా పాలకవర్గం తరఫున, మా అందరి తరఫున కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలలో ఈ కడప నగరం అభివృద్ధి చెందింది తప్ప తర్వాత వచ్చి ప్రభుత్వం మారినప్పటి నుంచి కూడా ఇప్పుడే మా అమ్జద్ బాషా అన్న గారు చెప్పినట్టు ఒక్క రూపాయి నిధులు కూడా ఈ కడప నగరపాలక సంస్థకు వాళ్ళు ప్రభుత్వం నుంచి రాబట్టకుండా కేవలం ఇక్కడ ఉన్నటువంటి సాధారణ నిధులు, అలాగే 15th ఫైనాన్స్ నిధులు, అలాగే ఎన్క్యాప్ నిధులతో జరుగుతున్న అభివృద్ధులను మేము చేశామని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క నయా పైసా డబ్బులు ఇక్కడికి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. రావడమే కాకుండా వాళ్ళు కనీసం మన కార్పొరేషన్కు రావాల్సిన హక్కుగా రావాల్సినటువంటి ఏదైతే ఈ స్టాంపు డ్యూటీ అయితేనేమి, అలాగే మ్యూటేషన్కి సంబంధించిన ఫీజులు అయితేనేమి, అలాగే బీపీఎస్ ఎల్ఆర్ఎస్ సంబంధించిన అమౌంట్ డబ్బులు అయితేనేమి దాదాపుగా 94 కోట్ల రూపాయలు ఈ కడప నగరపాలక సంస్థకు ప్రభుత్వం నుంచి మన హక్కుగా రావాల్సిన నిధులు రాబట్టడంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పూర్తిగా వాళ్ళు ఫెయిల్ అవ్వడం జరిగింది. కేవలం ఈ కడప జిల్లా కానీ కడప నగరం కానీ అభివృద్ధి చెందిందంటే మనం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కడప నగరానికి సంబంధించిన యూజీడీ అయితేనేమి, అలాగే రోడ్లు అయితేనేమి, బుగ్గవంక సుందరీకరణ అయితేనేమి, అనేక కార్యక్రమాలు, రిమ్స్, ఇలాంటి అనేక కార్యక్రమాలు ఈరోజు కడప నగరానికి అందించిన నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు అయితే దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏవి కూడా ఆయన ప్రారంభించిన సోమశిల వాటర్ స్కీములు అయితేనేమి ఏవి కూడా వాళ్ళు పూర్తి చేయని పరిస్థితి. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కడప నగరానికి దాదాపుగా 2,000 కోట్ల రూపాయలతో నిధులు ఇచ్చి కేటాయించి కడప నగరాన్ని సర్వతోముఖాభివృద్ధిగా చేపట్టడం జరిగింది. అనేక పార్కులు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి, రోడ్డు వైండింగ్ అయితేనేమి ఇలాగా 2,000 కోట్ల రూపాయలతో ఈ కడప నగరాన్ని అభివృద్ధి చేసి సర్కిల్స్ను అభివృద్ధి చేయడం జరిగింది.